శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి మిత్రులారా, వినండి. ఇది మీ జీవితానికి చాలా ముఖ్యమైన సందేశం. గత కొన్ని సంవత్సరాలుగా మీ మనసు లోపల చాలా భారాన్ని మోశారు. బయటికి ఏమీ చూపించలేదు, కానీ లోపల మాత్రం నేను ఎంతవరకు భరించాలి అనే ప్రశ్న ఎన్నోసార్లు వచ్చింది. ఇప్పుడు 2026లో మీ జీవితం నిశ్శబ్దంగా మారడం మొదలుపెడుతుంది. అది గందరగోళంగా కాదు, లోతుగా, స్థిరంగా. ఈ వీడియో చివరి వరకు వినండి, ఎందుకంటే 2026లో మీ జీవితంలో ఏ మార్పులు మొదలవుతాయో, ఎవరి వల్ల మార్గం తెరుచుకుంటుందో, ఎక్కడ జాగ్రత్త అవసరమో అన్నీ ఈ ప్రయాణంలో స్పష్టంగా తెలుస్తాయి. వృషభ రాశి వారు అంటే ఓర్పు, నమ్మకం, స్థిరత్వం. మీరు తొందరపడరు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. అందుకే మీ జీవితంలో మార్పులు ఆలస్యంగా వస్తాయి, కానీ ఒక్కసారి వచ్చిన మార్పు చాలా కాలం నిలుస్తుంది. మీరు బాధను బయట పెట్టరు. ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే మాటలతో కాదు, మౌనంగా భరిస్తారు. ఇదే మీ గొప్ప బలం. ఇదే మీ జీవితంలో అత్యంత పెద్ద పరీక్ష కూడా. 2026వ సంవత్సరం వృషభ రాశి వారికి కేవలం క్యాలెండర్ మార్పు కాదు, శుక్రగ్రహ ప్రభావంలో ఒక ముఖ్యమైన మలుపు వస్తుంది. గతంలో మీరు చేసిన త్యాగాలు, మీరు వదిలేసిన కోరికలు, మీరు నిశ్శబ్దంగా భరించిన అన్యాయం, ఇవన్నీ ఇప్పుడు లెక్కకు వస్తాయి. కొంతమందికి ఇంతకాలం ఎందుకు ఆలస్యం అనే భావన వస్తుంది. మరి కొంతమందికి ఇది నిజంగా నా జీవితం మారుతుందా అనే ఆశ్చర్యం కలుగుతుంది. 2026 అంటే మీ జీవితం తిరిగి సమతుల్యం పొందే సంవత్సరంగా చెప్పాలి. 2026 మొదటి 3 నెలలు వృషభ రాశి వారికి బయటకు పెద్దగా మార్పులు చూపించవు, కానీ లోపల మీ ఆలోచనలు మారుతాయి. ఇప్పటి వరకు ఒప్పుకున్న విషయాలు ఇక ఒప్పుకోలేనివిగా అనిపిస్తాయి. ఎప్పుడు ఇతరుల కోసం నిలబడ్డ మీరు ఇప్పుడు మీకోసం ఆలోచించడం మొదలు పెడతారు. ఇది స్వార్థం కాదు, ఇది ఆత్మగౌరవం. మీ జీవితం ఇప్పుడే మీకు ప్రశ్న వేస్తుంది, నువ్వు నీ విలువను గుర్తించడానికి సిద్ధమేనా అని. 2026లో వృషభ రాశి వారు ఎవరితోనూ గొడవపడరు, ఎవరిని దోషిగా చూపరు, కానీ లోపల ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇంతవరకు చాలు, ఇక నా జీవితం నేను చూసుకుంటాను అని. ఈ నిర్ణయం మీ జీవితానికి పునాది అవుతుంది. మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడరు, కానీ మీ నిశ్శబ్ద నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. 2026లో వృషభ రాశి వారికి దైవం చిన్న చిన్న సంకేతాలు ఇస్తుంది. అకస్మాత్తుగా ఒక దేవాలయ దర్శనం, ఒక మాట ఎవరో చెప్పడం, ఒక పాత గుర్తు మళ్ళీ గుర్తుకు రావడం. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు, మీరు వినాలి. మీ అంతరాత్మ చెప్పే మాటలను. దైవం మీతో గొంతెత్తి మాట్లాడదు, మీ మనసులో నిశ్శబ్దంగా మార్గం చూపిస్తుంది. ఈ సంవత్సరం మొదట్లో వృషభ రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. భావోద్వేగాల్లో తీసుకునే నిర్ణయాలు, ఎవరి మాటలకైనా త్వరగా నమ్మడం, ఇది చివరి అవకాశం అన్న భ్రమ. ఈ కాలం పరీక్ష కాలం. ఓర్పుతో ఉంటే దైవం మీ వైపు నిలుస్తుంది. 2026లో మీ జీవితం పూర్తిగా మారిపోదు, కానీ మార్పుకు సిద్ధమవుతుంది. మీరు విత్తనాలు వేస్తారు, ఫలితాలు తర్వాత వస్తాయి. కొత్త ఆలోచనలు, కొత్త ఆశలు, కొత్త దారి, ఇవి నెమ్మదిగా మీ జీవితంలోకి వస్తాయి. ఇది శాంతమైన ఆరంభం, కానీ చాలా బలమైనది. వృషభ రాశి మిత్రులారా, ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. 2026 మధ్యలో మీ కెరీర్, డబ్బు, కుటుంబ సంబంధాల్లో ఒక కీలక మలుపు, ఒక ముఖ్యమైన వ్యక్తి ప్రవేశం, ఇవన్నీ మీ జీవితాన్ని వేగంగా ముందుకు నడిపిస్తాయి. ఆ మార్పులు ఏమిటో, ఎక్కడ అవకాశం దాగి ఉందో తప్పకుండా తెలుసుకోవాలి. వృషభ రాశి మిత్రులు ఎప్పుడూ ఒక్కసారిగా పైకి ఎదగలేదు. నెమ్మదిగా నేల మీద నిలబడి జీవితాన్ని నిర్మించుకున్నారు. కానీ గత కాలంలో మీ నెమ్మదితనాన్ని లోకం తప్పుగా అర్థం చేసుకుంది. ఇవాళ కాదు, రేపు అని మీరంటే లోకం వాళ్ళు వెనకబడ్డారు అని అనుకుంది. 2026లో ఈ అపార్థాలన్నీ కరిగిపోతాయి, ఎందుకంటే మీ స్థిరత్వమే మీ అస్త్రంగా మారబోతుంది. 2026లో వృషభ రాశి వారి కెరీర్ నెమ్మదిగా కానీ ఖచ్చితంగా ఎదుగుతుంది. గతములో మీ కష్టానికి తగిన గుర్తింపు రాకపోయినా ఈ సంవత్సరం నుంచి పరిస్థితి మారుతుంది. మీ పనిని గమనించేవారు పెరుగుతారు. మాటల కన్నా ఫలితాలు మాట్లాడుతాయి. మీరు చేసిన కృషి ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. మీరు గమనించాలి, ఈ మార్పు శబ్దం చేయదు, కానీ లోతుగా ఉంటుంది. 2026లో చాలామంది వృషభ రాశి వారు ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తారు. ఇప్పటి ఉద్యోగములో ఒత్తిడి, ఎదుగుదల లేకపోవడం, గౌరవం తగ్గిన భావన,
ఇవన్నీ మీ మనసులో సందేహాలను పెంచుతాయి. ఈ సంవత్సరం ఒక ముఖ్యమైన అవకాశం అనుకోకుండా వస్తుంది. పాత పరిచయం ద్వారా, ఎవరో సిఫారసు చేయడం ద్వారా, ఎప్పుడో పెట్టిన ప్రయత్నం ఫలించడం ద్వారా భయపడవద్దు. ఈ మార్పు మీ స్థాయిని తగ్గించదు, పెంచుతుంది. డబ్బు విషయంలో వృషభ రాశి వారికి 2026 ఒక కీలక సంవత్సరంగా చెప్పాలి. గతంలో డబ్బు వచ్చినా అది నిలవలేదు. కుటుంబ బాధ్యతలు, అప్పులు, అనుకోని ఖర్చులు ఇవి మిమ్మల్ని ఒత్తిడి చేశాయి. 2026లో ఈ పరిస్థితి మారడం మొదలవుతుంది. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. ఖర్చులపై నియంత్రణ వస్తుంది. సేవింగ్స్ గురించి ఆలోచన మొదలవుతుంది. ఇది అదృష్టం కాదు, ఇది మీ క్రమశిక్షణ ఫలితం. 2026 మధ్యలో ఎవరైనా మీ దగ్గరకు వచ్చి త్వరగా లాభం అని చెబితే అక్కడే ఆగండి. తొందరపాటు పెట్టుబడులు వద్దు. ఎవరి మాటలకి డబ్బు ఇవ్వవద్దు. పత్రాలు చదవకుండా సంతకము చేయవద్దు. వృషభ రాశి వారికి స్థిర లాభాలే శుభం, అత్యాశ మాత్రం నష్టం. 2026లో మీ కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంటి నిర్ణయాలు, ఆర్థిక విషయాలు, పెద్దల ఆరోగ్య బాధ్యత ఇవన్నీ మీ మీదే ఎక్కువగా పడతాయి. కొన్నిసార్లు మీకు భారంగా అనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, దైవం బాధ్యత ఇచ్చిన వారినే బలంగా తయారు చేస్తాడు. ప్రేమ విషయంలో 2026 వృషభ రాశి వారికి నిజం చూపిస్తుంది. నిజమైన వారు దగ్గరగా వస్తారు, నటించేవారు దూరం అవుతారు. కొంతమందికి సంబంధంలో స్పష్టత వస్తుంది. ఈ బంధం నన్ను బలపరుస్తుందా లేక నన్ను క్షీణింపజేస్తుందా అని. ఈ ప్రశ్నకు మీ అంతరాత్మ సమాధానం చెబుతుంది. వివాహం ఆలస్యమైన వృషభ రాశి వారికి 2026 రెండో భాగంలో శుభసూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబాల మధ్య అడ్డంకులు తగ్గుతాయి. మాట్లాడుకునే అవకాశం వస్తుంది. సంబంధం ఒక దిశగా కదులుతుంది. ఇది వేగంగా కాకపోయినా బలమైన నిర్ణయంగా చెప్పాలి. 2026లో మీ జీవితంలోకి ఒక కీలక వ్యక్తి ప్రవేశిస్తాడు. ఎక్కువగా మాట్లాడడు, కానీ సరైన మాట చెబుతాడు. మీ సామర్థ్యాన్ని గుర్తిస్తాడు. ఈ వ్యక్తి ద్వారా మీకు ఒక దారి తెరుచుకుంటుంది. ఈ వ్యక్తిని తేలికగా తీసుకోకండి. వృషభ రాశి వారు ఇప్పటి వరకు మీ జీవితం నెమ్మదిగా కదిలింది. కానీ 2026 చివరి భాగంలో ఈ నెమ్మదితనం స్థిరంగా మారబోతుంది. ఒక పెద్ద నిర్ణయం, ఒక ఆధ్యాత్మిక మలుపు, జీవితం ప్రశాంతంగా మారే సంఘటన జరగబోతుంది. వృషభ రాశి వారు మీ జీవితం ఎప్పుడూ హడావిడిగా సాగలేదు. నెమ్మదిగా, బరువుగా, లోతుగా సాగింది. ఎవరికీ తెలియకుండా మీరు ఎన్నో పోరాటాలు చేశారు. ఎవరికీ కనిపించకుండా ఎన్నో కన్నీళ్లు మింగారు. ఇప్పుడు 2026లో దైవం మీతో మృదువుగా మాట్లాడబోతుంది. ఇంతకాలము నీవు భరించావు, ఇప్పుడు నీవు స్థిరపడే సమయం వచ్చింది అని. 2026 రెండో అర్ధభాగం వృషభ రాశి వారికి జీవితాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఏమి చేయాలో సందేహం తగ్గుతుంది. ఎవరి మాట వినాలో అర్థమవుతుంది. ఎక్కడ ఆగాలో స్పష్టత వస్తుంది. ఈ స్పష్టతే మీ జీవితానికి నిజమైన బలం. మీరు ఇక ఇతరుల అభిప్రాయాలతో జీవించరు, మీ అంతరాత్మ మాటతో జీవిస్తారు. 2026 చివరలో వృషభ రాశి వారికి ఒక శుభవార్త అకస్మాత్తుగా వస్తుంది. నిలిచిపోయిన పని పూర్తవుతుంది. ఆలస్యమైన డబ్బు రావడం మొదలవుతుంది. ఒక ముఖ్యమైన ఒప్పందం కుదరడం మొదలవుతుంది. ఈ సంఘటన మీ మనసులో ఒక భావనను పెంచుతుంది. నేను తప్పుగా అనుకోలేదు, దైవం నిజంగానే చూస్తుంది అని. ఈ సంవత్సరం చివరికి వృషభ రాశి వారి జీవితంలో ఇంటి విషయంలో మార్పులు వస్తాయి. కొత్త ఇల్లు ఆలోచన, నివాస మార్పు, ఇంట్లో ప్రశాంతత ఇవి క్రమంగా జరుగుతాయి. అకస్మాత్తుగా కాదు. మీ జీవితం ఇప్పుడు బలమైన పునాదిపై నిలబడుతుంది. 2026లో వృషభ రాశి వారు ఆధ్యాత్మిక వైపు సహజంగా ఆకర్షితులవుతారు. దేవాలయ దర్శనం, ఒక గురువు మాట, చిన్న ప్రార్థన ఇవన్నీ మీ మనసులో అద్భుతమైన శాంతిని నింపుతాయి. మీకు అర్థమవుతుంది, బయట విజయాల కన్నా మనసు లోపల శాంతి ముఖ్యము అని. ఆరోగ్య విషయంలో 2026 చివరిలో మీరు ఒక విషయం గుర్తించాలి. శరీరం అలసిపోయినప్పుడు ఆగాలి. నిద్రను నిర్లక్ష్యం చేయకూడదు. ఒత్తిడిని తగ్గించుకోవాలి. పెద్ద సమస్యలు రావు, కానీ నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్యలు పెరుగుతాయి. మీపై మీకే దయ చూపించుకోవలసిన కాలముగా చెప్పాలి. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. 2026లో శుక్రగ్రహ అనుగ్రహం పొందాలంటే శుక్రవారం శుభ్రత పాటించండి. అవసరమైన వారికి సహాయము చేయండి. కళలు, సంగీతం, సౌందర్యాన్ని గౌరవించండి. శుక్రుడు సౌఖ్యాన్ని కాదు, సమతుల్యతను ఇస్తాడు. 2026 చివరికి వృషభ రాశి వారు
ఒక విషయం స్పష్టంగా అనుభవిస్తారు. ఇంతవరకు జీవించాను, ఇక ప్రశాంతంగా జీవిస్తాను అని. 2027లో మీకు పెద్ద ఎదుగుదల ఉంది. 2026 దానికి పునాదిగా చెప్పాలి. ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక మైలురాయిగా మిగిలిపోతుంది. వృషభ రాశి మిత్రులారా, మీరు బలహీనులు కాదు, మీరు నెమ్మదిగా ఎదిగే శక్తి. మీ ఓర్పే మీ విజయానికి కారణం. 2026లో మీ జీవితం స్థిరత్వం వైపు దైవం నడిపిస్తుంది. ఈ ప్రయాణాన్ని నమ్మండి. మీ మీద మీరు విశ్వాసం పెట్టుకోండి. మీ మంచి రోజులు మొదలయ్యాయి. ఓం శాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు చేసిన ఒక లైక్ ద్వారా ఎంతోమంది వృషభ రాశి మిత్రులకు మన వీడియో రీచ్ అవుతుంది. అదేవిధంగా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.